పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం ధూల్పేటలోని బలరాం నగర్ కాలనీలో అయితే ఉన్నాము. ఈ బలరాం నగర్ కాలనీ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఎక్కడ చూసుకున్నా సరే మీకు కైట్స్ షాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఇక్కడ హోల్సేల్ ఉంటుంది అండ్ ఇక్కడనే వీళ్ళు రెడీ చేసి అమ్ముతూ ఉంటారనమాట. అండ్ కరెక్ట్గా ఇది సంక్రాంతి, భోగి అండ్ ఆల్ ఇదంతా మంచి సీజన్ కాబట్టి కైట్స్ హడావిడి కూడా బాగానే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం షాప్ ఓనర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ అంటే ఆ మిడిల్లో ఎంతెంత కాస్ట్లు ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఎలా హోల్సేల్కి ఇస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బలరాం నగర్లో ఎక్కడ చూసుకున్నా సరే కైట్స్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈరోజు మీ దగ్గరకు వచ్చేసాం మేము. కైట్స్ ఎక్కడ రెడీ చేస్తారు, వాటి ప్రైజెస్ ఏంటి, మీరు హోల్సేల్కి ఇస్తారా లేరా, అవన్నీ కొంచెం మాకు చెప్పండి. ఇది పేపర్ పతంగ్ हम लोग ही तैयार करते हैं. ఇది కవర్ది బయటతోని తీసుకువస్తారు. అంటే మన ఇష్టం, నువ్వు 100 ప్రిపేర్ చేస్తావు, 1000, 2000, 3000 మన ప్రిపేర్ చేస్తే మన టైంకి అవుతాయి. ఒక 300, 400 రెడీ అవుతాయి. ఈ కాస్ట్ 15 రూపీస్. అంటే ఎలా వేస్తారు, ఈ కలర్కి, పేపర్కి, స్టిక్కి కాస్ట్ వేస్తారా? ఇది దీని పేపర్ తీయాలి, ఫస్ట్ కట్ చేయాలి, దాని తర్వాత ఇది స్టిక్స్ రెడీ చేయాలి, దాని తర్వాత డిజైన్ పెట్టాలి, దాని తర్వాత మళ్ళీ థ్రెడ్కి పంపించాలి వేరే దగ్గర, అప్పుడు ప్రిపేర్ అవుతాయి పతంగ్. ఓకే, కస్టమర్స్కి ఎలా ఇస్తారు? 15 రూపీస్కి ఇస్తారు. మీకు ఎంత పడుతుంది? మీకు మాకి ఒక 10 రూపీస్, 11 రూపీస్ పడతాయి. ఎక్కువగా కస్టమర్స్ ఎలాంటి వాటికి ఇష్టపడుతున్నారు తీసుకోవడానికి, పేపర్దా లేకపోతే అట్లా కవర్స్వా? ఇది మనం రెడీ చేస్తాం పేపర్, ఇది కవర్ది సైడ్లా ఏమైనా చింగిపోతే బయట వస్తే రాదు పనికి. ఇది అంటే పేపర్కి గమ్ పెడితే మళ్ళీ రెడీ అయిపోతాయి. మాంజాస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా. బ్యాండ్ ఉంది, ఇది థ్రెడ్ మాంజా, ఇది తంగూస్ బ్యాండ్. ఇది 500 కస్టమర్కి అమ్ముతా, మీకు ఒక 350, 400కి వస్తాయి. ఈ థ్రెడ్స్ కూడా వెరీ డేంజర్ అంటున్నారు కదా. దారంకి ఏం కాదు, అంటే ఇట్లా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి తంగూస్ కట్ట కాదు, తంగూస్ ఖాళీ గుంజితే వెళ్తే ఉంటాయి, చాలా టైం పడుతుంది తంగూస్కి. ఇది అంటే ఒకసారి మన చాయ్కి లేకుంటే కట్ అవుతాయి, ఇది థ్రెడ్ ఇరిగిపోతాయి, తంగూస్ ఇరిగాయి, ఇంకోసం బ్యాండ్ అయింది తంగూస్. అతి చిన్న కైట్ మీ దగ్గర ఏది? చిన్న కైట్, అతి చిన్న కైట్. ఇది మొత్తం సెట్ 30 రూపీస్. 30. దీంట్లో ఒక స్మాల్ చెరకు వస్తాయి, పిల్లల కోసం విజిల్ వస్తాయి, ఒక క్యాట్, 2, 4, 5 పతంగ్స్. 30 రూపీస్. ఒక ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్, 150 మీటర్స్ అవుతుంది. అది కూడా థ్రెడ్ అయినా లేకపోతే ప్లాస్టిక్ దా? ఇది చెరక్ 200, మొత్తం చెరక్ మాంజాతోటి. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇదేమో మీరు మాంజా సేమ్ ఉంటాయి, ఇది ఎవరైనా మొత్తం తీసుకోరు, బడ్జెట్ ప్రాబ్లం ఉంటాయి కదా, దీనికోసం ఇది చెరక్లా హాఫ్ చుట్టి పెడతారు పిల్లల గురించి. బడ్జెట్ ఎవరైనా ఉంటే అది పెద్ద తీసుకుంటారు, బడ్జెట్ లేకపోతే చిన్న తీసుకుంటారు. సో చూసారు కదా కైట్స్, వాటి ప్రైజెస్. మ్యాక్స్ పేపర్ కైట్స్ అయితే వీళ్ళే తయారు చేస్తారంట, రోజుకి 300 తయారు చేస్తారంట అట్లాగా. అండ్ ఏవైతే ఈ ప్లాస్టిక్వి కవర్స్వి ఉంటాయో అవేమో బయట నుంచి తెప్పిస్తారంట. కాటన్ కైట్స్ అంట ఇవి. దీని కాస్ట్ వచ్చేసి 200 అని చెప్తున్నారు. ఇది చూసుకోవచ్చు, ఒక చిన్న శాంపుల్ లాగా. ఇక్కడ ఇలాగా మనం థ్రెడ్ కట్టేసి ఇంకా ఇలా ఎగరేయచ్చు అనమాట. చిన్న కాదు, ఎక్కువగా ఇలాంటి యూజ్ చేస్తే కూడా బాగుంటుంది, చాలా ఇష్టపడతారు సరదాగా పిల్లలందరూ. వీటిని చూసి బాగా కొనాలి అని అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 200. కొంచెం ఎక్కువైనా కానీ స్టాండర్డ్గా ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయి కొంచెం చూడబోతుంటే. మనం ఇందాక పేపర్వి చూసాము, అవి కూడా 25 30. ఓకే, మరి దానికంటే ఇదే పెద్దగా ఉంది కదా, మరి కాస్ట్ తక్కువ అని చెప్తున్నారు. ఇది వేస్ట్ కవర్ ఉంటాయి కదా, కవర్ ఎక్కడన్నా దొరుకుతాయి. ఇది పేపర్ మొత్తం ప్లేన్ ఉంటాయి, ఒక్కటే పేపర్ కలర్ పడతాయి. దీంట్లో ఒక 2, 3 డిజైన్ ఉంటాయి, మొత్తం కలర్ ఒక్క పదంకి ఒక్క కలర్ పెట్టాలి. దీనికోసం ఇది కాస్ట్ జర ఎక్కువ ఉంది. దీంట్లో చైనా పేపర్ కూడా ఉంటాయి. ఇది అంటే జర క్వాలిటీ ఉంది పేపర్ది.
బాలరామ్ నగర్లోని ఇదే గల్లీలో ఇంకొక షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది చూసుకుంటే కనుక మొత్తం హోల్సేల్ షాప్ అనమాట. ఎక్కడ చూసుకున్నా సరే మొత్తం మనకు ఒక బల్క్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న కైట్స్, పెద్ద పెద్ద కైట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక్కొక్క సైజు బట్టి ఒక్కొక్క రేటు కూడా చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇదే కైట్ ఇందాక మనం ఒక షాప్లో అడిగితే 30 రూపీస్ చెప్పారు. సో ఇలాగా ఈ షాప్లో చాలా కైట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే చాలా బల్క్ క్వాంటిటీలో కనిపిస్తూ ఉన్నాయి మనకి ఇవి మాంజాస్. చిన్నపిల్లలు బాగా ఇష్టపడే ఈ డోరామ్యాన్, తర్వాత న్యూ ఇయర్ కైట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సూపర్ మారియో 3D వరల్డ్, ఇలాగ బోల్డ్ అన్ని చిన్నపిల్లలు ఇష్టపడే కైట్స్ కూడా ఉన్నాయి. కైట్స్ కొనడానికి వచ్చినావు కాబట్టి ఎన్ని కైట్స్ కొంటున్నావు? నేను ఒక 1000 పతంగులు కొన్నాను అక్క. ఎంత చెప్తున్నారు కాస్ట్? చాలా మంచిగా ఉంది కాస్ట్, అయితే తక్కువనే ఉంది, రీజనబుల్. ఏవేవి తీసుకున్నారు? పేపర్ పతంగ్ తీసుకున్నాం, పర్ణె పతంగ్ తీసుకున్నాం, చెరకులు, మాంజాలు అన్నీ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే షాప్కి పరంగానా మీరు పెట్టుకోవడానికి? మేము షాప్ పెట్టండి అక్కడ. ప్రతి సంవత్సరం వస్తారా ఇలాగా? ఏం లేదు, ఫస్ట్ ఇయర్ పెట్టినాం మేము ఇక్కడ షాప్. టోటల్ 4500 అయింది. సో ఏంటి, పేపర్వి తీసుకున్నారా, ప్లాస్టిక్వి తీసుకున్నారా? పేపర్వి అన్నీ, ఇంకా ప్లాస్టిక్ అన్నీ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికి అవసరం పడేవి తీసుకున్నాం. ఎన్ని కైట్స్ తీసుకున్నారు? మేము 4 డజన్లు. ఎంత పడ్డాయి మీకు ఒక్కొక్క కైట్? ఒక్కొక్క కైట్ కాదు, డజన్ 180 పడ్డది. అంటే మీరు ఆడుకోవడానికా, అమ్మడానికా, పర్పస్ ఏంటి? ఆడుకోవడానికి తీసుకొచ్చినాం. మళ్ళీ పండుగ ముందర పనులకి ఉంటే ఈడ రాలేం, అట్లానే ముందుకి వచ్చేసినాం మేము. సో మీకు ఎలా తెలిసింది ఇక్కడ ధూల్పేటలో ఈ కైట్స్ ఎలా అమ్ముతారని చెప్పేసి? నేను ఈ పిల్లగాని అంత ఉన్నప్పటి నుంచి ఈడనే వచ్చి కొనుక్కొని పోతా. నేను ఫస్ట్ సేల్ మ్యాన్, ఇప్పుడైతే ఇవి కొనుక్కొని ఎక్కిజన్ పోతున్నా. నేనైతే ఇప్పుడు ఒక 30 కొన్నాను. అంటే మీరు ఆడుకోవడానికా లేకపోతే ఎలాగా పిల్లలకా? మా ఇంట్లో చిన్న తమ్ముడు వాళ్ళు. ప్రతి సంవత్సరం ఇలానే వస్తూ ఉంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం ఉంటొస్తాం. మరి ఇంకా చాలా టైం ఉంది కదా కైట్స్కి? ఇప్పుడు 3-4 డేస్ ఉంది, కొంచెం తమ్ముడు వాళ్ళు ఎక్కడ ఇంటికాడ తీసుకుంటే అక్కడ ఎక్కువ పైసలు అయిపోతున్నాయి అక్కడ, అందుకే ఇక్కడ వచ్చినాం. ఎంత పడ్డాయి మీకు ఒక్కొక్కటి కైట్? ఒక్క కైట్ అంటే 5 రూపీస్, 6 రూపీస్ దొరికినాయి. ఇట్లా ఇంటికాడ తీసుకుంటే ఒక పతంగ్ 10 రూపీస్, 15 రూపీస్లో ఇస్తారు. అట్లా అని ఇక్కడ వచ్చేసినాం. చూసిరు కదా కైట్స్ ఎంత ప్రైస్ నుంచి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. 2 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ ఉంది ఇక్కడ మన ధూల్పేట్ బలరాం నగర్లో. ఎక్కడ చూసుకున్నా సరే కైట్స్ షాప్స్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని షాపుల్లో అయితేనేమో ప్రైస్ ఎంత ఉంటే అంతకు అమ్మేస్తున్నారు, ఇంకొన్ని షాప్స్లో అయితే హోల్సేల్ ప్రైజెస్కి అయితే అమ్ముతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్కి పడితే ఒక కైట్ వాళ్ళకి మనకి 6 రూపీస్ 7 రూపీస్కి అలా ఇస్తూ ఉన్నారు అనమాట కస్టమర్స్కి. సో అలానే ఇప్పుడు శ్రీ కైట్స్లో కనుక చూసుకున్నట్లయితే 2 రూపీస్ నుంచి స్టార్ట్లో ఉంది. అక్కడ 2 రూపీస్, 5 రూపీస్, 7 రూపీస్, 10 రూపీస్, లాస్ట్ 25 రూపీస్ కైట్ కూడా మీరు చూసారు. ఇంకొన్ని షాప్స్లో చూసే కనుక ప్రైజెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే డిఫరెన్స్ చూడండి, కొన్ని షాప్స్లో హోల్సేల్, ఇంకొన్ని షాప్స్లో రీటైలర్ ప్రైస్కి ఇస్తూ ఉన్నారనమాట. అయితే సంక్రాంతి రాబోతుంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి కైట్స్ అనేటివి కొనుక్కొని వెళ్తూ ఉన్నారు బల్క్ ఆఫ్ అమౌంట్లో. సో మీరు కూడా కైట్స్ ఏమన్నా కొనుగోలు చేయాలి అనుకుంటే ధూల్పేటలో ఉన్న బలరాం నగర్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఎక్కడ చూసుకున్నా గల్లీ కైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, ఈజీగా మీరైతే కొనుగోలు చేయవచ్చు.